అందరికీ నమస్కారం. నా పేరు నాగేష్ బూర్తి, సోషల్ జర్నలిస్ట్. భారతీయులకు సిగ్గు ఎక్కువ, అయినా జనాభా ఎక్కువ. ఇది మరీ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే చైనాని కూడా దాటేసినంత స్థాయిలో భారతీయులు పిల్లలు కానేస్తున్నారు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. ఇప్పుడు అక్షరాల 142,86,00,000 మంది భారతీయ ప్రజలు ఉన్నారు. దీన్ని ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల్లో ప్రకటించింది. ఇక చైనా జనాభా ఎంత? చైనా మనకన్నా కొద్దిగా వెనకబడి ఉంది. చైనా జనాభా 142,57,00,000 ఉంది. లక్షల్లో తేడా అయినప్పటికీ ఒక 2-3 సంవత్సరాలు దాటేసరికి అది కోట్లు అయ్యే అవకాశం ఉంది. సరే, జనాభా పెరుగుతుంది, ఏం చేద్దాం? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి చైనాని తనను తాను తయారు చేసుకుని ప్రపంచాన్నే తయారు చేసే విధంగా చైనా తయారైంది. మరి అలాంటి తయారీ రంగంలో చైనా ప్రపంచాన్ని ఢీ కొడితే ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? మన ప్రధాని మోడీ వచ్చిన దగ్గర నుంచి 8 ఏళ్ళుగా మేక్ ఇన్ ఇండియా అని రోజుకు ఒక మాట చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ మేక్ చేయట్లేదు. జనాభాను మాత్రం అద్భుతంగా మేక్ చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాంటి సందర్భంలో ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినటువంటి భారతదేశాన్ని ఏ విధంగా ప్రధానమంత్రి తయారు చేయాలి? ప్రపంచంలోనే అత్యుత్తమైన దేశంగా తయారు చేయడానికి అద్భుతమైనటువంటి మానవ వనరులు మన దేశానికి ఉన్నాయని గర్వించాలా? ఆ మానవ వనరులను స్కిల్ఫుల్గా తయారు చేయట్లేదని బాధపడాలా? ఇకనైనా రాష్ట్రాలు, అదేవిధంగా దేశాన్ని పాలిస్తున్న మోడీ వంటి నాయకులు సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ ప్రజలందరినీ స్కిల్ఫుల్గా తయారు చేసి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా కాకుండా ప్రపంచమే భారతదేశం అన్నట్టుగా తయారు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. పెరిగిన జనాభాను మేక్ ఇన్ ఇండియాగా మార్పు చేసి ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యధిక తయారీ రంగం కలిగినటువంటి దేశంగా భారతదేశాన్ని మార్చగలిగితేనే పెరిగిన జనాభాకు, మానవ వనరులకు ఉపయోగం ఉంటుంది, పేదరికం పోతుంది, ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. Please subscribe our channel.